శ్రావణంలో కొన్ని మొక్కలను తప్పకుండా పెంచాలని పెద్దలు చెబుతున్నారు. ఈ చెట్లను నాటడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, శివుని అనుగ్రహాన్ని పొందుతారని, అంతేకాకుండా ఇంట్లో శాంతి, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని పండితులు చెప్తున్నారు. మరి ఈ శ్రావణ మాసంలో మనం పెంచవలసిన 5 మొక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది బిల్వ వృక్షం. హైందవ సంప్రదాయంలో బిల్వ వృక్షాన్ని అత్యంత పవిత్రమైన చెట్టుగా పూజిస్తారు. ఈ వృక్షం నుంచి లభించే బిల్వ దళాలను శివుడికి సమర్పించడం వలన అపారమైన పుణ్యఫలం లభిస్తోంది. వాస్తు ప్రకారం ఈ వృక్షాన్ని ఇంటి ఆవరణలో నాటాలి. దీని వలన దారిద్ర్యం తొలగిపోయి సౌఖ్యం, సమృద్ధి కలుగుతాయని విశ్వాసం. అంతేకాదు, తులసిని అత్యంత పూజనీయమైన మొక్కగా భావిస్తారు. సాధారణంగా శివుడికి సమర్పించరు. అయితే తులసిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాం. శ్రావణ మాసంలో తులసిని నాటి ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరిగి సంపద వస్తుందని ఓ నమ్మకం. అంతేకాదు, శమి మొక్కను శనికి, శివుడికి ప్రీతికరం. శ్రావణంలో ఈ మొక్కను నాటడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆధ్యాత్మిక రక్షణ లభిస్తోందని అంటారు. ఈ మొక్కను పూజించడం వలన శాంతి లభిస్తోందని, శనిదోష నివారణ జరుగుతుందని పండితులు చెప్తున్నారు. తెల్ల జిల్లేడు శివుడికి అత్యంత ప్రీతికరమని పండితులు చెప్తున్నారు. ఈ తెల్ల జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం వలన శుభం కలుగుతుందని, కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శ్రావణంలో తెల్ల జిల్లేడు మొక్కను నాటడం వలన విజయం, ధనం లభించడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. దతూరా కూడా శివుడికి ఇష్టమైనది. ఈ మొక్క నుంచి లభించే పూలు, పండ్లను శివలింగానికి సమర్పించడం వలన దురదృష్టం తొలగిపోయి శత్రువులపై విజయం సాధించవచ్చునని, సంపదలో వృద్ధి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం.